తత స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూతసంఘః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహస్సంగస్థు దుర్లభః అగమ్యః అమోఘశ్చ లభ్యతేపి తత్కృపయైవ. భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే, భగవత్ కృప చేతనే సత్పురుష సాంగత్యం, మహాత్ములతో సహచర్య భాగ్యం మనకు ప్రాప్తిస్తుంది. అది జరిగిన తరువాత లభ్యతేపి తత్కృపయైవ, భగవత్కృప చేతనే అది మనకు లభించిన తరువాత తస్మిన్ తజ్జనే భేద అభావాత్, తస్మిన్ భగవంతునికి, తత్ జనే ఆ భగవద్భక్తులకి, భేద అభావాత్ భేదం అనేటువంటిది లేనే లేదు అని. ఇది అభేద భక్తి, ఇదే ప్రేమ భక్తి. కాబట్టి ప్రేమ రెండు కాదు గనక, చైతన్యం రెండుగా లేదు గనక, ఆత్మయే పరమాత్మ గనక భక్తుడు ఎవడో బంధంలో ఉన్నటువంటి వాడు విడిపడడానికి భక్తి చేస్తూ ఉన్నాడు. తీరా భక్తి అర్థమైన తర్వాత, అది పరాభక్తి అని తెలిసిన తరువాత, ముఖ్య భక్తి సా పరానురక్తిరీశ్వరి, అది పరాభక్తి అని తెలిసిన తరువాత అది కేవలం పరమ ప్రేమ రూపం, అమృత స్వరూపం అయ్యింది గనక, అది భగవంతుని యొక్క స్వరూపమే కాబట్టి తన ప్రేమకి భగవంతుని యొక్క ప్రేమ స్వరూపానికి మధ్యలో తేడా లేదు గనక భేద అభావాత్. బంధము అనేటువంటిది ఏది ఉండినా, ఏ రూపంలో ఉండినా, బంధం అనేది అజ్ఞానంలోనే ఉంటుంది. బంధ అజ్ఞానాత్ ప్రాప్త. కాబట్టి ఏ బంధం మనకు ఉండినా ఈ ప్రపంచంలో అది అజ్ఞానంలోనే బంధం. బంధం ఎప్పుడైతే ఉంటుందో దుఃఖం. అయితే ఈ బంధంలో దుఃఖం ఉంది కానీ ఇక్కడ భేదం కనపడతా ఉంది. అజ్ఞానంలో బంధం ఉంది, బంధంలో దుఃఖం ఉంది, దుఃఖంలో భేదం తెలుస్తూ ఉంది. అదే జ్ఞానంలో భేదం లేదు, అది ఏకమేవ అద్వితీయం గనక అందులో భేదం లేదు. అదే అభేద జ్ఞానం, అదే పరమ ప్రేమ, అదే మోక్షం. అంతేంకే లేదు. మోక్షం అంటే మరొకటేమి కాదు, అదే. కనుక తస్మిన్ తజ్జనే భేద అభావాత్, భగవంతుడికి భగవద్భక్తులకి తేడా లేదు, భేదం లేదు. ఎందుకని ఇది అభేద భక్తి కనుక. సో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఉపనిషత్ తైత్తిరీయం. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, పరం బ్రహ్మమును, పరం అంటే బ్రహ్మ, అందుకనే పరమ ప్రేమ రూప. బ్రహ్మవిత్ ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడో, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, వాడు బ్రహ్మమే అయిపోతూ ఉన్నాడు అన్నాడు. అంతే. కనుక భక్తుడిగా ఉండేవాడు భక్తుడిగా మిగలడు ఎప్పుడు. ఏదో ఒక దశలో భక్తుడు తన యొక్క భక్తుడనేటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. ఎందుకని? వాడు వాస్తవానికి పరమేశ్వరుడే గనక. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, భగవంతుడిని తెలుసుకునేటువంటి వాడు భగవంతుడే అయిపోతాడు, బ్రహ్మమును తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మమే అయిపోతాడు. అంటే ఈరోజు కాకుండా ఉండి రేపు అవుతాడా? ఈరోజు కాకుండా ఉండి గనక రేపు అయితే ఎల్లుండి మళ్ళీ కాకుండా పోతాడు. అది కాలంలో ఏది వచ్చినా అది కాలంలో పోతుంది గనక
ఈరోజు బ్రహ్మం కానిటువంటి వాడు గనక రేపు బ్రహ్మం అయితే ఎల్లుండి మళ్ళీ బ్రహ్మం కాకుండా పోతాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాడు బ్రహ్మమును ఏమిటో బ్రహ్మం తెలుసుకోవాలని ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు రేపు బ్రహ్మము అవుతాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు అయ్యే ఉన్నాడు, లేకపోతే కాలేడు. మరి అయ్యే ఉంటే ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు స్వామీజీ? తెలియకపోవడం చేత, తాను బ్రహ్మము అనేటువంటి జ్ఞానం కలగకపోవడం చేత. ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానమే బంధం, ఈ బంధంలోనే దుఃఖం, ఈ దుఃఖంలోనే భేదం. ఈ వీటిని ఒక్కొక్కరు ఎప్పుడైతే లేకుండా పోతూ ఉన్నాయో జ్ఞానం కలిగిన తరువాత బ్రహ్మవిత్ బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటున్నాడు, బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడు. ఏమని? బ్రహ్మం ఎక్కడో లేడని. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం, అది బ్రహ్మవిత్ పరం ఆప్నోతి, పరం బ్రహ్మమును ఆప్నోతి ప్రాప్నోతి ఇది వాడు పొందుతూ ఉన్నాడు. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ. తైత్రేయం. కాబట్టి ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మం అయిపోతూ ఉన్నాడు. ఏంటా బ్రహ్మం? సత్యం జ్ఞానం అనంతం. ఫినిష్. ఎప్పుడైతే అనంతమైనటువంటి సత్యం జ్ఞానం ఒకటి పెట్టినా సత్యమైనటువంటి బ్రహ్మము జ్ఞాన రూపంలో ఉంది, సత్యము జ్ఞానమైనటువంటి బ్రహ్మం అనంతంగా ఉంది. అనంతంగా బ్రహ్మం ఉండేటప్పుడు అనంతానికన్నా భిన్నంగా నువ్వు ఉండేందుకు అవకాశం లేదు కనుక నీవు కూడా బ్రహ్మమే. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ. కాబట్టి ఎక్కడుంది ఆ బ్రహ్మం? సత్యం జ్ఞానం అనంతం ఎక్కడుంది? ఈ దేహం కదలడానికి ఏదైతే ఆధారంగా తెలుస్తూ ఉందో, ఏది ఉండడం వల్ల మనం దేహేంద్రియ మనోబుద్ధులు చరిస్తున్నాయో, ఏది లేకపోతే మరుక్షణం ఇది శవంగా మారిపోతుందో అదే చైతన్యం గనక, అదే బ్రహ్మం గనక యో వేద నిహితం గుహాయాం, వాడి హృదయ గుహలోనే ఉంది. ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడి హృదయంలో ఉన్నది పరమాత్మ స్వరూపం. ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. నిన్న మనం చూసినట్టుగా నువ్వుంటే ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడు ఉంటే నువ్వు లేడు, ఇద్దరు కలిసి ఒక కుర్చీలో కూర్చోలేరు. అదే ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి అనంతమైనటువంటి ఒక వస్తువు ఉండేటప్పుడు ఈశ్వరుడు అనంతంగా ఉంటే అనంతమైనటువంటి ఈశ్వరుడు నిన్ను వదిలిపెట్టి ఉండలేడు. నీవు ఆయనకి వేరుగా ఉంటే ఆయన అనంతత్వానికి హాని భంగం వస్తుంది. కాబట్టి నీ హృదయంలో ఏ చైతన్యం ఉందో అదే భగవంతుడు గనక అది తెలియకపోవడం చేత నువ్వు బ్రహ్మవిత్, బ్రహ్మను తెలుసుకునేవాడు. అది తెలిసినప్పుడు నువ్వే బ్రహ్మైవ భవతి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నీవు బ్రహ్మం అయిపోయినటువంటి క్షణంలో నీకు భగవంతుడికి డిఫరెన్స్ ఏంటి? భేద అభావాత్, భేద అభావాత్ తస్మిన్, ఆ భగవంతునికి, తత్ జనే, ఆ భగవద్భక్తులకి భేద అభావాత్, భేదం లేదు. ఎస్, భేదం లేదు. కనుకనే నాలో భగవంతుడు ఉన్నాడు. నేను ఎక్కడున్నాను? నేను భగవంతుడిలో ఉన్నాను. నాలో భగవంతుడు ఉంటే నేను భగవంతుడిలోనే ఉన్నాను. ఎందుకు? ఆయన అనంతం గనక. ఇది అర్జున. హే భజంతి తుమాం భక్త్యా, వండర్ఫుల్ సెంటెన్స్. ఏ భజంతి తుమాం భక్త్యా మయితే తేషు చాప్యహం. ఏ భజంతి యహ, ఏ భక్తులైతే నిరంతరం కూడా నన్ను సేవిస్తూ ఉంటారో, ఏ భజంతి తు మాం, నన్ను, ఈశ్వరం పరమేశ్వరం, భక్త్యా, వాళ్ళు ఎప్పుడైతే భక్తితో సేవిస్తూ ఉంటారో, మయితే, తే వాళ్ళు, మయి నాయందు, తేషు చ అపి అహం, వాళ్ళు నాలో ఉంటారు, నేను వాళ్ళలో ఉంటాను. ఎందుకని? నో డిఫరెన్స్. భేద అభావాత్ తస్మిన్ తజ్జనే భేద అభావాత్. కనుక ఎక్కడున్నా నేను పరమేశ్వరుల్లోనే ఉన్నాను. అది బ్యూటీ. ఎక్కడ కదులుతున్నావయ్యా? భగవంతుడిని కదులుతూ ఉన్నా. ఎక్కడ తిరుగుతున్నావు? భగవంతుడిలోనే తిరుగుతున్నా. ఎక్కడ ఆలోచిస్తున్నావు? భగవంతుడిలోనే ఆలోచిస్తున్నా. ఎందుకని? చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసహ మనన సామర్థ్యం. నా మనసులో ఆలోచనలు కదులుతూ ఉన్నాయంటే చైతన్యం ఉంటే కదులుతా, లేకపోతే కదిలేందుకు అవకాశం లేదు. కాబట్టి ప్రతి కదలికలో, మనసులో నడిచేటువంటి ప్రతి వృత్తిలో, చేతో వృత్తి, చిత్తంలో ఏ విధమైనటువంటి వృత్తి, సంకల్పం, థాట్ ఉందో ఆ వృత్తిలో ఉండేది కూడా పరమేశ్వరుడే, పరమేశ్వర చైతన్యమే. అందుకని ఆలోచించగలుగుతూ ఉన్నాను కనుక నేను భగవంతుడిలోనే తిరుగుతున్నా,
భగవంతుడిలోనే ఆలోచనలు కొనసాగిస్తున్నా, భగవంతుడిలోనే చరిస్తున్నా, భగవంతుడిలోనే మేల్కొని ఉన్నా, భగవంతుడిలోనే నిద్రపోతున్నా. దిస్ ఈస్ డివోటీస్ ఎక్స్పీరియన్స్. అర్థమైతే కాబట్టి పరమేశ్వరుడు ఏమిటో తెలిస్తే భక్తుని యొక్క అనుభూతి ఆ విధంగా ఉంటుంది. నదిలో దిగాడు అనుకోండి ఎవడన్నా, వాడు ఎక్కడున్నాడంటే నదిలో దిగిన వాడు నదిలోనే ఉన్నాడు, ఇంకెక్కడా లేడు. ఎప్పుడైతే వాడికి నది అనేది ఉందో ఆ నదిలో వాడు దిగాడో, నదిలో దిగినటువంటి వాడు నదిలోనే ఉన్నాడు. భక్తిలో ఉండేవాడు ఎక్కడున్నాడు? నదిలో దిగినవాడు నదిలోనే ఉన్నాడు, భక్తిలో దిగినవాడు భగవంతుడిలోనే ఉన్నాడు. అంతే, ఇంకేం లేదు. వాడికి భక్తి అర్థమైతే, తస్మిన్ తజనే భేద అభావాత్ అనేటువంటిది కనుక అర్థమైతే, కనుక ఈ పరాభక్తి మనం సాధించాలి. ఇది సాధన యొక్క ముఖ్యోద్దేశం. ఏదో ఏదో చేయడం, ఏదో ఏదో పొందడం ఈ సాధ్య సాధన స్వరూపం కాదు. ఇది సిద్ధభక్తి. కాబట్టి ఏదో ఏదో చేస్తూ ఉంటే కర్మలు ఆ కర్మల యొక్క ఫలితాలు వస్తూ ఉంటే వాటికంతా మనం తబ్బిబ్బలైపోయి ఈరోజు పరిస్థితుల్లో అట్లాగే ఉంది. అందువల్ల జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి. అయ్యా నువ్వు ఇది చేయి, అది చేస్తుంది, నువ్వు పోయి తిరుగు, ఆ దేవాలయాలు తిరుగు, ఆయన మా ఇంట్లో ఇది చేసి పెట్టాడు, నీకు అది చేసి పెడతాడు, మా అమ్మాయికి ఎంసెట్ సీట్ వచ్చింది, మీ అబ్బాయికి ఇంకోటి వస్తుంది, అంతే. ఏం ఉపయోగం వాటి వల్ల అనేది అర్థం కావట్లేదు. అండర్స్టాండ్? అయ్యా నువ్వు ఇది చెయ్యి, నీకు పదవి వస్తుంది, పదవి వచ్చింది, యాక్సిడెంట్లో జీవితం పోయింది, అడిగిస్తే మళ్ళీ పుట్టాలనా? పునరపి జననం పునరపి మరణం. ఏం సాధించినట్టు? కనుక భక్తిలో ఉండాల్సిన అవసరమే లేదు. నేను చెప్పేది ఒక్కటే, బాగా అర్థం చేసుకోండి, డోంట్ మిస్టేక్ మీ. భక్తి అవసరం లేదు, వదిలిపెట్టి హాయిగా బ్రతకచ్చు. భక్తిలో ఉండదలుచుకున్నప్పుడు మాత్రం అది ఏంటో దాని స్వరూప స్వభావాల్ని సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే దాంట్లో మనం ఏమైనా ప్రగతిని సాధించగలం. కానీ లేకపోతే శ్రమయేవ ఉదాహృత, కేవలం శ్రమ మిగిలిపోతుంది. ఒకరోజు పోయే రోజు అనుకుంటాం ఏమీ సాధించలేకపోతున్నాను. బ్రతికున్నప్పుడు అదే సెంటెన్సు, చనిపోయేటప్పుడు అదే సెంటెన్సు. బ్రతికున్నప్పుడు ఏమి సాధించలేకపోతున్నాను, నా వల్ల ఏం కావడం లేదు స్వామీజీ, ఏదో నేను చేస్తూ ఉన్నాను, ఏమి సాధించలేకపోతున్నాను. చనిపోయేటప్పుడు కొద్ది పాస్, ఏమీ సాధించలేకపోతున్నాను. సేమ్ సెంటెన్స్. బ్రతుకున్నప్పుడు ఏ వాక్యమో చనిపోయినప్పుడు కూడా అదే వాక్యం అవుతుంది, చనిపోయే సమయంలో కూడా. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే భక్తి అంటే ఏంటో దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన మనకు రావాలి. అదే మనం పొందాలి. నెక్స్ట్, తదేవ సాధ్యతాం, తదేవ సాధ్యతాం. కాబట్టి అటు ఈశ్వర కృప, మహత్కృప ఏవ భగవత్కృపాలేశాద్వా అన్నాడు కదా. కనుక ఈశ్వర కృప, గురు కృప, ఈ రెండింటిని పొంది తద్వారా తదేవ ఆ పరాభక్తి ఏదైతే ఉందో, ఫలరూపభక్తి ఏదైతే ఉందో, ఫలరూపత్వాత్, అది సాధ్యతాం, దాన్ని మనం సాధించాలి. బాహ్యంలో గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి, ఆంతర్యంలో పరమేశ్వరుని యొక్క కృపకు లోనై ఉండాలి. ఈ రెండు గనక జరుగుతూ ఉంటే భక్తిని సాధించేయచ్చు. అందువల్ల దాన్ని 2 సార్లు చెప్పడంలో ద్విరుక్తి ప్రయోగం, పునరుక్తి 2 సార్లు సాధారణంగా ఉపయోగించకూడదు. వేదాంత శాస్త్రంలో అది దోషం కాదు, కానీ సాధారణంగా రిపిటిషన్ అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి ద్విరుక్తి, ఇది ఆదరార్థం. ద్విరుక్తి ఆదరార్థం, దాని యొక్క ఉపయోగం ఏంటో నొక్కి చెప్పడం అది. అందువల్ల తదేవ సాధ్యతాం, తదేవ సాధ్యతాం, దీన్నే నువ్వు సాధించాలి. ఎందుకో తెలుసా? ఇది వదిలిపెట్టి పక్క మార్గంలో చరించిన ప్రతి ఒక్కరూ నశించిపోవడమే జరుగుతూ ఉంది. దారి మళ్ళినటువంటి వాళ్ళంతా కూడాను అడ్రస్ లేకుండా పోతూ ఉన్నారు. కాబట్టి తదేవ సాధ్యతాం, ఆ మార్గాల్లోకి వెళ్లకుండా తదేవ సాధ్యతాం. కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి. అర్జున, ప్రతిజ్ఞ చేసి చెప్పబోయా, ఇదేం జ్ఞానం, ఇది అర్థమైంది? కాక్ అండ్ బుల్ స్టోరీస్ కావు ఇవి. ప్రతిజ్ఞ చేసి చెప్పు సమాజానికి. ఏమని? నమే భక్త ప్రణశ్యతి, మే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు నశించడు. ఎందుకంటే ఇది జ్ఞానం గనక. జ్ఞానంలో వినాశం అనేటువంటిది లేనే లేదు. దీనికి అన్య మార్గాల్లో చరిస్తారే
వాళ్ళతో వస్తూ ఉంది బాధ అంతా కూడాను. అదంతా బిలీఫ్ సిస్టమ్, ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంది. అందువల్ల పునాది లేని భవనంలాగా కూలిపోతుంది ఒకనాడు, పేకమేడల్లాగా కూలిపోతుంది ఒకనాడు. ఏదైతే జ్ఞానపరంగా ఉందో ఏష పంధ, మహాత్ములు ఆచరించినటువంటి అనుసరించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఇదే శ్రీరామ రక్ష. కనుక గాలి అంతటా ఉండినా పీల్చిన వాడికి మాత్రమే అది ప్రాణం అవుతుంది సార్. అక్కడ ప్రాణవాయువు, వాయువు అంతటా ఉంది. పీల్చలేని పరిస్థితి వస్తే ప్రాణం పోద్ది. అది ఐసీయూలో అదేగా జరుగుతుండేది. గాలి కూడా తీసుకోలేని పరిస్థితుల్లో 70-80 సంవత్సరాలు అనాయాసంగా సునాయాసంగా తెలియకుండానే తన యొక్క ఆలోచనే లేకుండా గాలి పీల్చినవాడు అంత ప్రాణాన్ని తీసుకునే పరిస్థితుల్లో లేకుండా ఉన్నాడు. గాలి చుట్టూ ఉంది. ఐసీయూలో పెట్టినా ఆ చుట్టూ ఉండేది గాలి. ఎందుకని? ఈయనకి తగిలించారు కానీ ఏదో ఆవుతోడ తగిలించినట్టుగా. డాక్టర్ ఏం తగిలించుకోవాలి అసలు. ఈజ్ ఫ్రీ, నర్సు ఫ్రీ, అసిస్టెంట్ డాక్టర్ ఫ్రీ. ఎందుకని? వాళ్ళందరికీ గాలి అందుతూ ఉంది. ఆ గదిలో గాలి లేకపోతే వాళ్ళకి అందే ప్రశ్నే లేదు. గాలి అంతటా ఉన్న ఎవడు పీలుస్తాడో వాడికే అది ప్రాణమవుతుంది. భగవంతుడు అంతటా ఉండినా ఎవడు అర్థం చేసుకుంటాడో వాడే భగవత్ కృపకు పాత్రుడు అవుతాడు. ఏదో నేను ఊహించి భగవాన్ నువ్వు నేను ఊహించినట్టుగా ఉండు అనేది కాదు సార్, కుదరదు అదంతా. కాబట్టి సహేతుకమైనటువంటి భక్తి కలగాలి అంటే సశాస్త్రీయమైనటువంటి అవగాహన, ప్రామాణికమైనటువంటి అవగాహన ఉండి తీరాలి. తదేవ సాధ్యతాం, తదేవ సాధ్యతాం. ఇక్కడికి 2 సార్లు చెప్పడంలో ఆదరార్థమే కాకుండా సబ్జెక్ట్ కూడా మార్చేస్తూ ఉన్నాడు, అందువల్ల రిపీట్ చేశాడు. ఇది చాలా ఉపయుక్తమైనటువంటి టాపిక్ డీల్ చేశాను ఇంతవరకు 2 రోజుల నుంచి కూడా. నువ్వు ఏమేం చేయాలి సాధనలు. అంతకుముందు కేవలం పరమ ప్రేమరూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి భక్తి యొక్క వైభవాన్ని వర్ణించిన తరువాత నీవు ఆ భక్తిని పొందడానికి, ఆ ప్రేమస్వరూపమే నేను అని తెలుసుకోవడానికి, గుర్తించడానికి అక్కడ పొందేదేమీ లేదు, అది ఆల్రెడీ ఉంది. నువ్వు గుర్తించాలి, జ్ఞానంతో గుర్తించాలి. గుర్తించడానికి ఏ విధమైనటువంటి సాధనలు అవసరమో ఆ సాధనలన్నీ ఇప్పటివరకు చెప్పిన తరువాత తదేవ సాధ్యతాం. ఈ సాధనలన్నీ నువ్వు ఆచరిస్తావు కదా, ఈ సాధనల ద్వారా నువ్వు పొందాల్సింది తత్ ఏవా, ఆ పరాభక్తి ఏదో ప్రేమరూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి ఫలరూపత్వాత్ ఆ భక్తిని నువ్వు పొందాలి. తదేవ సాధ్యతాం, తదేవ సాధ్యతాం. ఓకే, ఇవన్నీ నువ్వు చేయాలి. కానీ వచ్చిన బాధ ఏంటంటే చెయ్యవలసినవి ఒక వైపు ఉండినా చెయ్యవలసినవి చెయ్యకపోగా చెయ్యకూడనివి చేసేటువంటి స్వభావం మనిషిలో ఉంటుంది. అది ఏవైతే చేయాలో, ఏవైతే ఆచరణీయంగా ఉన్నావో, ఏవైతే కర్తవ్యాలో వాటిని చేయకపోగా ఏవైతే చెయ్యకూడదో వాటిని అది పనిగా పెట్టుకొని చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి వేదాంతం అవసరం లేదు, సైకాలజీ సరిపోదు. ఒక మనస్తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేయగలిగితే ఎందుకు మనిషి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, దాని వెనుక కొన్ని వాసనలు ఉన్నాయి, గతంలో చేసినటువంటి కార్యాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు వాసనల రూపంలో ఉన్నాయి, అవి రెచ్చగొడుతూ ఉన్నాయి. కాబట్టి ఏ అనుభవం లేకపోతే దాన్ని కావాలని ఏ మనిషి కోరుకోడు. ఎవరు ఏది అభిలషించినా ఈ ప్రపంచంలో తన అనుభవంలో ఉండేటువంటి దాన్ని అభిలషిస్తాడు. కనుక గతంలో ఆచరించినటువంటి కర్మల యొక్క ఏ విధమైనటువంటి అనుభవ ఫలాలు అనుభవించాడో అవన్నీ లోపలున్నవి కనుక మళ్ళీ మళ్ళీ పునః అని రెచ్చగొడుతూ ఉంటే మనసు ఆ వైపుకు పోతూ ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఒకవైపు నేను పొందవలసింది ఏంటి, తదేవ సాధ్యతాం అని తెలుస్తూ ఉండినా ఏదైతే అవసరం లేదో దాని వైపు మనసు మరలిపోతూ ఉంటుంది. కనుక చేయవలసిన వాటిని గురించి ఇప్పటి వరకు చెప్పి, తొక్కవలసిన మార్గం ఏమిటో ఇప్పటి వరకు తెలిపి, ఏ మార్గంలో ప్రయాణం చేయాలనో ఇంతవరకు తెలియజేసినటువంటి నారద మహర్షి ఎటు ప్రయాణం చేయకూడదో ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. సబ్జెక్టు టాపిక్ కొద్దిగా మారుతూ ఉంది. వాస్తవానికి ఇక్కడేం కాంట్రడిక్షన్ లేదు, కాంప్లిమెంటరీగా ఉన్నాయి రెండు. ఇది కూడా దానికి ఉపయోగమే. దీని నుంచి విడిపడితే కానీ దాన్ని మనం పట్టుకునే అవకాశం లేదు. ఇక్కడ డిటాచ్ అయితే కానీ అక్కడ అటాచ్ కాలేం. అది వచ్చిన బాధ. లిసన్. దుస్సంగః సర్వధా ఏవ త్యాజ్యః. దుస్సంగః సర్వధైవ త్యాజ్యః. సర్వధా ఏవ, అన్ని విధాల, త్యాజ్యః విడిచిపెట్టేయాలి.
దుష్ట సహవాసం, దుర్జన సాంగత్యం కదా. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం సత్సంగ. మహాపురుషుల యొక్క సంగత్వం ఎట్లాంటిదో, మహస్సంగస్తు దుర్లభ అగమ్య అమోఘ అని ఇంతకుముందు చూచాం. రివర్స్, మహాత్ముల యొక్క సాంగత్యంలోకి పోతే జీవితం ఆ విధంగా ముందుకు పోతుంది. దుస్సంగమైంది అనుకోండి. కాబట్టి ఎవరితో కలిసి తిరగాల్సిన ఇంతకుముందు చెప్పాడు సాధనల్లో. ఎందువల్ల? మన జీవితం ఉద్దీపన చెందుతుంది. ఆ ఉద్దీపన శక్తి వాళ్ళల్లో ఉంది కనుక సత్పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు సద్భావాలే నీకు అందుతూ ఉంటాయి. సత్ అంటే పరమేశ్వరుడు కనుక పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానమే నీకు అందుతూ ఉంటుంది. కనుక ఆల్రెడీ నీకు కొద్ది భక్తి ఉంది కనుక ఆ జ్ఞానం కూడా అందుతూ ఉంటే, సత్పురుషుల మధ్య నువ్వు తిరుగుతూ ఉంటే, సత్పురుషుడు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భగవంతుని తప్ప రెండోది మాట్లాడకుండా ఉండేవాడు సత్పురుషుడు అంతే. అదే గురువు అంటే. అర్థమవుతుంది? మరి ఏదో మాట్లాడేవాడు కాడు. కేవలం తనకు దాని మీదనే అభిరుచి, ఇంకొక దాని మీద కాదు. అర్థమవుతుంది? ఎప్పుడు నీకు బోధ చేస్తూ నీ బుద్ధిని ప్రకాశింపజేసేటువంటి వాడు గురువు. ఒకవేళ గురువు లభ్యం కాకపోతే అవి కావాలని ఆ మార్గంలో ప్రయత్నం చేస్తూ ఉండాలి చూసారా, వాళ్ళు భక్తులు. అటువంటి భక్తులతో సత్సంగం, దానివల్ల మన మనసు వికసిస్తూ పోతుంది, బుద్ధి వికసిస్తుంది, ధర్మ మార్గంలో చరిస్తుంది, ప్రేమ మార్గంలో నడుస్తుంది. అలా కాకుండా చెడు సహవాసం వచ్చిందనుకోండి, దుస్సంగ. అటువంటిది ఉంటే మాత్రం మనమే ఆలోచించుకోవాలి. ఎవరేం చెప్పలేరు, గురువు దాన్ని పాయింట్అవుట్ చేయలేడు. మనమే చూసుకోవాలి. మనం ఎవరితో కలిసి తిరుగుతున్నాము, మనం ఎవరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాము, మనం ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాము, ఇవన్నీ మనం ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాము, ఇవి మనం వెళ్ళేటువంటి మార్గంలో మనకు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నవా, ఇవి మన యొక్క సాధనను పెంపొందిస్తాయా లేకపోతే దారి తప్పించేస్తాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సత్సంగం మనలో ఇంతవరకు అనేక జన్మల్లో తయారు చేసుకున్నటువంటి విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో వీటిని పోగొట్టేటువంటి రీతిలో సత్సంగం ఉంటే, దుస్సంగం అది కాదు. ఇంతవరకు మనం ఏవైతే చెయ్యకూడని చేశామో వాటిని పెంపొందించడానికి దుస్సంగం ఉపయోగపడుతుంది అంతే. ఎక్కాలి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. అటువంటి వ్యక్తులతో కలిసి తిరిగామనుకోండి, చెడిపోతాం అంతే. ఒక అహంకారితో కలిసి తిరిగితే చెడిపోతారు జనం. ఇది వచ్చిన బాధ. ఇవన్నీ చాలా కొద్దిగా లోతైన విషయాలు కూడా పోతాయి. నేను చాలా చిన్నప్పటి నుంచి ఉన్నాను కనుక దీంట్లో చూస్తూ వచ్చేవాడిని. పాపం చాలా మంచి వాళ్ళు, భక్తులుగా ఉన్నవాళ్ళు కూడా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని? భక్తుడు కదా, ఎక్కడికో చోట పోతాడు, 10 మంది భక్తుల్లో పోతాడు, ఒక ఆశ్రమానికి పోతాడు. అర్థమవుతుంది? అక్కడ రకరకాలైన వాళ్ళు ఉంటారు. వచ్చిన బాధ. వాళ్ళతో కలిసి తిరుగుతాడు. వాడు అహంకారం అనుకోండి, వీళ్ళు కూడా పాడైపోతారు. గురువు ఏం చెప్పగలడు చెప్పండి? గురువుకు తెలుసు. నేను కొన్ని ఆశ్రమాలు చూచాను అట్లా. గురువుకి తెలుసు, ఎవరే ఇతను మంచివాడే, వాడితో కలిసి తిరుగుతున్నాడే, పాడైపోతాడే అని. మరి వాడిని ఎందుకు రాణిస్తున్నాడా గురువు? హెల్ప్లెస్. గురువు ఏం చేయలేడు. అతన్నే గురువు అంట. అర్థమవుతుంది? ఎన్ని కాలువలు వచ్చి గంగానదిలో కలిసినా నువ్వెందుకు వచ్చి కలుస్తున్నావు అని అడగడానికి గంగానదికి హక్కే లేదు. గంగ పవిత్రంగా ఉంటుంది. ఒకవేళ ఎన్ని మురికి నీళ్ళు వచ్చి దాంట్లో పడుతూ ఉండినా, డ్రైన్ వాటర్ అంతా వచ్చి దాంట్లో కలుస్తూ ఉండినా కూడాను తను పవిత్రంగా ఉంది కనుక దాన్ని పవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తుందేమో కానీ ఆటంకపరిచేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఆటంకపరిచాడనుకోండి, ఆయన గురువు కాదు. ఎందుకని? భయపడుతున్నాడు అని అర్థం. కాబట్టి గురువు అనేటువంటి వాడు సమగ్రమైనటువంటి సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు కనుక ఎవరిని నిరాకరించలేడు. కానీ సాధనలో ఉండాలి చూచారా. ఇవి ఆశ్రమాల్లో జరుగుతాయి, సత్సంగాల్లో జరుగుతాయి. ఎవడో ఒక్కడు ఉంటాడు పాడైనోడు, వాడు చాలామందిని పాడు చేసేసి వెళ్ళిపోతాడు. ఒక్కడు మంచివాడు ఉంటే, ఒక్క సత్పురుషుడు ఉంటే ఎంతమందిని ప్రభావితం చేస్తాడో మనం చూడొచ్చు. ఓన్లీ వన్ వివేకానంద యావత్ ప్రపంచాన్ని కుదిపి వదిలేశాడు. ఒకవేళ మనం కూడా జ్ఞానులం అనేటువంటి అహంకారం ఉంటే అంత పని చేయగలిగిన రోజు అహంకారంతో విర్రవీగిన ఉండదు. ఒకవేళ సాత్విక అహంకారం అంటారు కొందరు, అట్లా ఉండినా కూడా అర్థం ఉంది. కానీ దేనికి లేకుండా భూమికి భారంగా, గాలికి అడ్డంగా బ్రతుకుతూ సమస్తం తెలిసినట్టుగా ఊగిపోతూ ఉంటే దానివల్ల పక్క వాళ్ళు చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఇదంతా దుస్సంగమే. దుస్సంగ సర్వదా ఏవ, అన్ని విధాల త్యాజ్య. ఆ చెడ్డవాడు మన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పోదా, నువ్వు చెడ్డవాడు అని అనాల్సిన అవసరం లేదు. మనం దూరంగా బతి సరిపోదు. ఇప్పుడు అదే ఎండ ఎక్కువగా ఉంటే నువ్వు నీడలో పోతావా లేదా? అంతే. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు
చెడు అలవాట్లన్నీ ఎట్లా వస్తాయి మనిషికి చెప్పండి? పుట్టుకతో ఎవడన్నా వచ్చాడా సిగరెట్ నోట్లో పెట్టుకొని తల్లిగర్భం నుంచి? ఓ బాటిల్ ఎత్తుకొని వచ్చాడా? ఎక్కడ తయారైనవి అవన్నీ నేను అడుగుతున్నాను. నేను అవి ఇక్కడే కదా తయారయ్యాయి. స్మోకింగ్ అనేటువంటిది ఇక్కడే తయారైందా లేకపోతే వచ్చాడు? బాగా చూస్తే తనకు తానుగా స్మోక్ చేయాలని ఎవడనుకోడు, తనకు తానుగా తాగాలని ఎవడనుకోడు. ఆ పక్కన స్నేహితుడితోనే వస్తుంది ఆ ప్రాబ్లం. వాడేం చేస్తాడు పాపం, వాడికి ఇంకో స్నేహితుడు ఉంటాడు, ఇప్పుడు వాడు తగిలించాడు వాడికి. అర్థమవుతుంది? కనుక ఏదో ఇటువంటి చోట కూడా భగవంతుడితో కృతజ్ఞంగా ఉన్నాం. మనకు కూడా చిన్నప్పటి నుంచి రకరకాలైనటువంటి స్నేహితులు ఉన్నారు, మనల్ని రెచ్చగొట్టుంటారు. దాంట్లోకి పోలేదు చూడు మనం. నేను అనుకుంటా మహత్కృపయైవ, అంతే, భగవత్కృపాలేశాద్వ. కనుక అవన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. కొందరు మాత్రమే వాటికి అట్లా ఆ వైపు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే చెడు అలవాట్లతో మనిషి పుట్టడు, చెడు సహవాసంలో చెడు అలవాట్లు తయారవుతాయి. అర్థమవుతుంది? ఒక్కసారి అయిన తర్వాత ఆలోచన విధానం ఆ వైపుకే పోతుంది. అది కాబట్టి మనసు దేన్నైతే ఆలోచిస్తూ ఉంటుందో అదే మనిషి చేస్తాడు. మనసు యొక్క ఆలోచనలకు భిన్నంగా మనిషి పోలేడు. మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా దుష్ట మార్గంలో ఎప్పుడైతే పోతూ ఉన్నాయో మనిషి దుష్ట కార్యాలు చేస్తాడే కానీ శిష్ట కార్యాలు చేసేటువంటి అవకాశం ఉండదు. సార్, ఈ ఆలోచన విధానం మారాలి అంటే సత్సంగంలో మారుతుంది, సత్పురుషుల యొక్క సాచర్య భాగ్యంలో మారుతుంది. సత్సంగం అంటే అదేమో సంస్థ అని కాదు నా ఉద్దేశం. ఎక్కడ సత్పురుషులు ఉంటే అదే సత్సంగం. అర్థమవుతుంది? ఒక్కోసారి మార్గ మధ్యంలో కలుస్తారు. నేను సాధన పంచకం ఏమని రాశాను ఒకసారి అనుకుంటాను. నాకు జస్ట్ 15-16 సంవత్సరాల వయసులో నేను తిరువళ్ళూరు అనేటువంటి స్టేషన్లో ట్రైన్ ఎక్కి రేణిగుంటకు వస్తున్నాను, తిరుపతి దగ్గరికి బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలి. ఆ మార్గ మధ్యంలో ఒక ట్రైన్లో ఒక సాధువు పిచ్చోళ్ళలా కనపడ్డాడు నాకు. ఒక ఏదో భిక్షగాళ్ళు ఉంటారు కదా, ఇది రైళ్లలో ట్రైన్స్లో భిక్షగాళ్ళు పోతుంటారు, అట్లా కనపడ్డాడు నాకు. కొంతసేపు అయిన తర్వాత ఆయన దగ్గర ఉండే జ్ఞానం అర్థమైపోయింది. నేను ఏడుస్తూ కూర్చున్నాను. అట్లా అబ్బో ఏంది ఓ సరస్వతి మాట్లాడుతున్నట్లుంది అని. స్వామి ఈ జ్ఞానం మాకు ఎప్పుడు రావాలి అలా ఆయన అన్నాడు. వస్తుందిలేని ఆయన ఎక్కువ చదివినట్టుగా ఉండవి అన్నాడు. అప్పుడే పుస్తకాలు కాదు ప్రధానం, విషయం పట్టుకోవాలి. శంకర భాష్యం చూచావా ఎప్పుడన్నా అని అన్నాడు. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను ఎదుటి వ్యక్తితో, దాంట్లో దోషాలు చూస్తున్నాడు ఆయన. అప్పుడు అన్నాడు, నువ్వు ఇలా చెప్తున్నావు కదా భగవంతుడు నాలో ఉన్నాడు అని అంటున్నావు నువ్వు, అప్పుడు నువ్వెవరు? నువ్వు దేహం అనే కదా అర్థం. సంచిలో మామిడి పండు ఉందంటే నాలో దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది అని నువ్వు అంటుంటే నువ్వేనా ఆత్మ? నీలో ఆత్మ ఉన్నది అని నువ్వు అనడంలో ఏమవుతా ఉంది నాయన? నువ్వు దేహం అని అర్థం కావడం లేదా నీకు? దేహం నువ్వైతే అనిత్యం కదా, మరి ఆత్మ నువ్వెట్లవుతావు అంటూ ఈ విధంగా ఊరికే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా నేను ఏవేవైతే ఒక అర్ధగంట ఎదురుగా ఉండే వ్యక్తితో మాట్లాడుతూ వచ్చానో ఇతను నెగ్లెక్ట్ చేసి అవన్నీ తప్పులని చెప్పాడు. నేను ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడ్డాను. మరి ఇంత నాలెడ్జ్ ఉందా ఇతనికని? ఏం చేయమంటారు స్వామిజీ నన్ను అంటే 15 సంవత్సరాలు పూర్తయిన వయసు అది. అప్పుడు అన్నాడు, యువర్ థాట్ మేక్స్ యూ ఏ సెయింట్ ఆర్ ఏ సిన్నర్. ఆయన సెంటెన్స్ అది. నీ ఆలోచనే నిన్ను పాపిగానో పుణ్యాత్ముడిగానో తయారు చేస్తుంది, అంతే అన్నాడు. ఈ చిన్న సెంటెన్స్ కదా, యువర్ థాట్ మేక్స్ యూ ఏ సెయింట్ ఆర్ ఏ సిన్నర్. నువ్వు పాపివో సాధువో నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది నాయన అని అన్నప్పుడు, వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 1 సంవత్సరం రోజులు అది నన్ను వెంటాడింది. ఆ వాక్యం ప్రతి క్షణం ఆలోచించేవాడిని అప్పట్లో. అవును, ఈ విధంగా మనం ఆలోచిస్తున్నాం, ఈ ఆలోచన వల్ల మనం ఏమవుతాం, ఓ పని చేస్తుంటే ఈ పని వల్ల మనం ఏమవుతాం, ఈ థాట్ ఏంటి, ఇది నన్ను పాపిని చేస్తుందే లేక సాధువుని చేస్తుందే అని. కాబట్టి ఒక్కొక్కసారి ఒక డైరెక్షన్ వచ్చినప్పుడు, అది చిన్నదే కావచ్చు, ఆ మహాత్ముల యొక్క వాళ్ళ మాటల్లో నుంచి వచ్చినప్పుడు మనకు సంస్కారం ఉంటే పడుతుంది. మళ్ళీ అదొకటి అర్థమైంది, సంస్కారం కూడా అవసరం, ఇంపార్టెంట్. కనుక సంస్కారం మనకుంటే మహాత్ముల యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో మనకు ఒక దశ నిర్దేశం చేస్తాయి. అదే ఇట్లా పోవాలి అనేటువంటిది మనకు తెలుస్తుంది. కనుక ఆలోచన విధానం మారుతుంది. కానీ ఇక్కడ అది ఎట్లాగైతే ప్రభావాన్ని చూపుతుందో చెడు సహవాసం కూడా అట్లాగే ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల సర్వదా ఏవ అన్ని విధాల అంటే సెల్ ఫోన్లో కూడా వదిలేయాలని అర్థం. అది దాని అర్థం. కేవలం ఇక్కడ మాట్లాడటమే కాదు, వాడు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు కూడా
ఏ విధంగా దాని నుంచి తప్పించుకోవాలనో. ఎందుకని ఫోన్లో నుంచి కూడా అందించగలడు విషయాన్ని. కాబట్టి దుస్సంగ సర్వదా ఏవ త్యాజ్య, దాన్ని అన్ని విధాలా విడిచిపెట్టేసేయాలి. ఎందుకని ఎప్పుడైతే దుస్సంగం ఉంటుందో, చెడు భావాలు మనలో ఉంటాయో, మనసు కలతబడిపోతూ ఉంటుంది. కలతబడేటువంటి మనసు సదా ఆందోళనలో ఉంటుంది. ఆందోళనలో ఆవేదనలో ఉండేటువంటి మనసు ప్రశాంతమైన ధ్యానాన్ని కొనసాగిస్తుంది. బాగా అర్థమేం చేసుకో. ఇటువంటి చోట ఒక్కొక్క చోట కాలు దారుతారు మళ్ళీ. ఇవన్నీ ఇన్ని తెలిసినా తెలియని వాళ్ళకి తెలిసినా ఇప్పుడు మళ్ళీ ఏమంటారు తెలుసా, ఇది వచ్చారు బాధ. వేదాంతం అది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. పైకి 2 మెట్లు ఎక్కినట్టే ఉంటుంది, అర్థం కాకపోతే 2 మెట్ల కిందకి దిగినట్టే ఉంటుంది. ఎక్కడ ఎక్కుతున్నామో ఎక్కడ దిగుతున్నామో మనకు అర్థం కాదు. కనుకనే ఆచార్యవాన్ పురుష వేద అని చెప్పడంలో ఉపనిషత్తు అర్థం అదే. గురువు ఉంటేనే నిన్ను నడిపించగలడు, కానీ నీ అంతటి స్వాతంత్ర్యంలో బ్రహ్మజ్ఞానాన్వేషణం నా కుర్యాత్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకని ఈ మనసుతో బాధ. ఇది అనేకమైనటువంటి అనుభవాల నుంచి కదిలొచ్చింది. కొందరు అంటారు ఉండని నాయన. ఇది చూడండి దౌర్భాగ్యపు భక్తిది. ఏంటో తెలుసా, ఒక చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, ఉండని నాయన, ఎవరి చెడు వాళ్ళది, ఎవరిది వాళ్ళది, ఎవరిది వాళ్ళది, అందరిలో ఉన్నది వాసుదేవుడే. ఓహో డేంజర్. బ్రిటిష్ వాడు భారతదేశాన్ని పట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఇది. మీకు చెప్తున్న అసలు విషయం. వాడు ఇచ్చిపోవడానికి కారణం ఏదో గతంలో ఉన్న ప్రధానమంత్రి చెప్పాడు. సరేనా? గతంలో దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రి వాడు ఎందుకు ఇచ్చిపోయాడు స్వాతంత్రం మనకనే చెప్పాడు. నేను అదిగా చెప్తున్నది, వాడు ఎట్లా పట్టుకోగలిగాడని. ఎంతమంది వచ్చి ఉంటారు మొదట్లో ఆంగ్లేయులు భారతదేశానికి? కేవలం వ్యాపారం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇంత విశాలమైనటువంటి దేశాన్ని పట్టుకోగలిగారంటే ఏం లేదు, వాడు ఎక్కడ పట్టుకుంటూ ఉంటే కూడాను అది భగవంతుడు ఆయనకు అనుగ్రహించింది. ఏం చేస్తాం, అది భగవత్ కృప ఉండడం వల్లనే ఆ రాష్ట్రం ఆయనకు పోయింది. ఇది వ్యవహారం. అర్థమైంది? అక్కడ వివేకానంద స్వామి రియాక్ట్ అయింది. మజల్స్ ఆఫ్ ఐరన్, నర్వ్స్ ఆఫ్ స్టీల్ అండ్ జైగాంటిక్ వెల్స్. ఈ దౌర్భాగ్యపు భక్తి ఉపయోగం లేదు. దేశాన్ని కూడా సర్వనాశనం చేసేసింది ఈ భక్తి. భక్తుడికి కావాల్సింది ఏంటంటే ఇనుప నరాలు, ఉక్కు కండరాలు కావాలి అన్నాడు. ఏమంటే ఆయన సాధువుగా ఉండి ఇట్లాంటి మాటలు, ఆ విమర్శలు కూడా ఉన్నాయి, విన్నాం చిన్నప్పటి నుంచి ఇవన్నీ. ఇంకా అటువంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ విచిత్రం ఏంటంటే, ఏమయ్యా ఇది దేశం కదా, దీని పద్ధతి ఉంది కదా, మరి నువ్వెవరు, నువ్వెందుకు వచ్చావు, నువ్వు వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వాడు వ్యాపారం చేసుకుని వెళ్ళిపో, మా దేశంతో నీకేం సంబంధం అని ఒక్కరు క్వశ్చన్ చేయలేదు. చేసి ఉంటే వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. ఇంత పెద్ద రాజ్యంలో ఇంతమంది రాజులు ఉండేటప్పుడు, సామంతులు ఉండేటప్పుడు ఆ మాత్రం ఎదుర్కోలేకపోయారంటే దానికి కారణం భక్తి. భక్తి అంటే నా ఉద్దేశం నేను టీచ్ చేసే భక్తి కాదు, జ్ఞానరహిత భక్తి. అందువల్ల దేశాన్నే పోగొట్టుకున్నాం మనం. అర్థమవుతుంది ఇప్పుడు? ఈ చచ్చు భక్తి, నీరస భక్తి ఇది పనికిరాదు. ఎప్పుడు భక్తులు అనేవాడు ఉత్సాహపూరితంగా ఉండాలి. కానీ ఇప్పుడు అదొకటి మళ్ళీ వైరాగ్యం లేదండి ఆయనకి అని. వైరాగ్యం అంటే ఎట్లా ఉండాలి? నాలో తిండి తినకు అట్లా ఉంటావు, అదే వైరాగ్యం అంటే. విరాగస్య భావ వైరాగ్యం. వైరాగ్యం మనసులోనా ఉండేది అని ఒక రోగిలాగా. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అందరూ విరాగులే, అర్థం కదా? రోగులంతా ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి అందరిలో భగవంతుడు ఊరికెళ్ళే మధ్యలో అట్లా. అంటే బ్రిటిష్ వాడు ఎట్లా పట్టుకున్నాడో దేశాన్ని నేను చెప్పాను కూడా. ఇప్పుడు వాస్తవం ఇది, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, హిస్టారికల్ ఎవిడెన్స్ ఇది. ఇకపోతే వాడు ఎందుకు ఇచ్చిపోయాడు స్వాతంత్రం అంటే గతంలో మనకున్న ప్రధానమంత్రి చెప్పాడు. మీరు అనుకుంటున్నారేమో మనం ఏదో త్యాగాలు చేశామని, రక్తపాతం అని, అదని ఇదని, స్ట్రైకులని, క్విట్ ఇండియా అని, వాటి వల్ల ఇచ్చిపోయాడని. నేను మాత్రం అట్లా అనుకోవడం లేదని. ఎందుకంటే ఆయన కూడా పాపం పాల్గొన్నాడు కదా అప్పుడు. ఏదో నిష్కలంకమైనటువంటి ప్రధానమంత్రి, దోషం లేనటువంటి వాడు, అర్థమవుతుంది, రెస్ట్ తీసుకుంటున్నాడు ఇప్పుడు, అది వేరే విషయం. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఎందుకు ఇచ్చిపోయినాడు అని అంటే వీటి వల్ల కానే కాదని. మరి ఎందుకు, ఇది పార్లమెంట్లో చెప్పాడు, మరి ఎందుకు ఇచ్చాడయ్యా? మన ఇంగ్లీష్ భరించలేక వాడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అది దట్ ఈస్ వాట్ వాజ్పేయి సెడ్, యూనో.
సరే, ఆయన అలా నవ్వుతూ ప్రవచించడం ఆయనది ఒక మార్గం అనుకోండి, అది కాదు. దాంట్లో ఎంత ఉందనేది వేరే విషయం. కానీ ఒకసారి అందరూ నవ్వగలిగారు. కనీసం 10 మంది నవ్వే అవకాశాన్ని ఇవ్వడం కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్. కొందరు కనుక వచ్చారంటే మనం ఏదో అయిపోతాం, హాయిగా ఉంటాం, మనతో మాట్లాడాలని వస్తారు, జబ్బుపడిపోతాం మనం వాళ్ళు కొద్దిసేపు మాట్లాడిపోతే. ఎందుకని లేనిపోని బాధలన్నీ తెచ్చి మన తలలో పెట్టేసి వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతారు, మనం మంచం ఎక్కతాం. ఇట్లా ఉండకూడదు ప్రపంచంలో. నువ్వు ఆనందంగా ఉండాలి, ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలి. అదే సహచర్య భాగ్యం అంటే. సత్సంగం ఎప్పుడూ ఆ విధంగా ఉండాలి. అందువల్ల అంతా భగవంతుడే కాబట్టి చెడ్డవాడు కూడా భగవంతుడే, వాడితో కలిసి తిరగడం కూడా భగవంతుడితో తిరగడం. అండర్స్టాండ్? ఇక్కడే దెబ్బ తగులుతూ ఉండేది. ఈ నీరస భక్తిని వదిలేయాలి. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. సర్వము సర్వేశ్వరుడే అయినా రాముడు దైవము రావణుడగునా. సర్వము సర్వేశ్వరుడే అయినా రాముడు దైవము రావణుడగునా. సదాచారము సజ్జన సంగతి, సదాచారము సజ్జన సంగతి ప్రగతికి సుగతికి ఆధారము. సదాచారము సజ్జన సంగతి ప్రగతికి సుగతికి ఆచారము. విశిష్టమైనది ఈశ్వర మహిమా, విశిష్టమైనది ఈశ్వర మహిమా. విభూతి సుందరుని వైభవము. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. అంతా భగవంతుడే, అందరిలో భగవంతుడే. రాముడు భగవంతుడే, రావణుడు అవుతాడా చెప్పండి? రావణుడు కూడా భగవంతుడే. ఏది ఉపనిషత్తు ప్రకారం చూస్తే ఎప్పుడు రావణుడు రావణుడుగా కాకుండా రాముడుగా ప్రకాశించిన రోజు రాముడు రావణుడే. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఇప్పుడు మంచినీళ్ళు తాగుతాం, మంచినీళ్ళలో ఏముంది బాగా అర్థం చేసుకుని. ఏముంది స్వామిజీ? H2O కదా. ఆ ఫార్ములా మనకెందుకు తెలియదు. ఓకే, H2O కదా, హైడ్రోజన్ ఆక్సిజనే కదా, ఇంకేం లేదు కదా నీళ్ళల్లో. అదే కదా ప్రాణాధారం. మరి మినరల్ వాటర్ ఎందుకు తాగుతున్నావు నువ్వు? నాకు అర్థం కాలేదు. అది ఇది విషయం. పూర్వపు రోజుల్లో ఇట్లా లేదు. ఇప్పుడు ఎవరు పోతున్నా కూడాను ఓ బాటిల్ ఒకటి పక్కన పట్టుకొని, హార్మ్లెస్ లేదు నేను చెప్పేది. బాటిల్స్ చాలా ఉంటాయి పక్కన పట్టుకొని పోయే. నేను అదిగా చెప్పేది. ఇది కొద్దిగా హార్మ్లెస్ మనకు. కాబట్టి ఇది తీసుకొని పోతున్నాం, ప్యూర్ వాటర్. అది సార్ ఇంకేం లేదు. దాంట్లో ఏదైతే మలినం ఉండిందో ఆ మలినం అంతా తొలగిపోయింది, నిర్మలమైనటువంటి వాటర్. కాబట్టి అది నాకు ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి కదా నువ్వు మినరల్ వాటర్ తాగుతావు. అంతేనా కాదా? కనుక డ్రైన్లో వాటర్ ఉంటుంది, అదేంటి? అది H2O కాదా? కమాన్ టెల్ మీ. ఒక ఇంప్యూర్ వాటర్ ఉంటుంది సార్, అదేంటది? ఆ వాటరు H2O కాదా? ఈ ప్యూర్ వాటర్ ఏంటి? ఇది H2O కాదా? ఇది వాటరే కదా, అది వాటరే కదా అని దాన్ని తాగుతాం మనం. అందువల్ల అందరిలో భగవంతుడు ఉంటాడు అని దుష్టుల్లో కూడా భగవంతుడిని చూసే పరిస్థితికి ఎదగడం మంచిది కాదు. అది సాధు పురుషులకే సాధ్యం కానీ, జ్ఞానులకే సాధ్యం కానీ. అనవసరంగా భూమి విడిచిపెట్టి సాము చేయాలనుకోకూడదు. ఎప్పుడు నేల విడిచి సాము మంచిది కాదు. మనం చేసే సాధనలో మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఉపనిషత్తు విన్నంత మాత్రాన మనం బ్రహ్మములు అయిపోం. మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. కనుక మహాత్ములు వాళ్ళు ఏం చేసినా, ఆదిశంకరాచార్య స్వామి, అది ఫ్యాక్టో కాదో వేరే విషయం, కానీ సీసం తాగాడు అని ఉంది. విద్యారణ్య స్వామి రచించినటువంటి శంకర విజయంలో ఉంది. సరేనా? మరి అది వాస్తవం కాదు, అటు పక్కన పెట్టండి. అట్లని చెప్పి అందరం తాగుతామా? ఎవరికో మహాత్ములు, వాళ్ళకి సాధ్యం కావచ్చు కూడాను. కనుక అంతా కూడాను H2O అయినా మురికి వాటర్ని ఎట్లాగైతే మనం పానం చేయమో, ప్లీజ్
అట్లాగే అందరిలో ఉండేది పరమేశ్వరుడే అయినా ఈ దశలో మనం సాధకులం గనక మన సాధనకి ఏది ఉపయుక్తమో అంతవరకు పెట్టుకోవాలి. సజ్జన సాంగత్యంలో మనం ఉండాలి. మనమేమి సర్వత్రా సమదర్శనం చేసేటువంటి మహాజ్ఞానులు అని మనమే మూర్ఛరోగిలాగా బోర్డు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఆ స్థాయికి మనం ఎదగాలి. దేర్ఫోర్ అంతవరకు దుస్సంగ సర్వదా ఏవ త్యాజ్య. అన్ని విధాల దుస్సంగం వదిలిపెట్టాలి. స్వామీజీ వదిలిపెట్టను, పెట్టుకో, ఎవరి దెబ్బైంది? ఎవరికి ఎవరు బాధ్యులు ఈ ప్రపంచంలో? చెప్పగలిగిన వాళ్ళమే కానీ చేయించగలిగే స్థాయి ఎవరికి ఉంది? జస్ట్ ప్లీజ్ ముంచుకుంటాను, ఏమి దానివల్ల నాకు నష్టం? వాడు కదా చెడ్డవాడు, నేను చెడ్డవాడిని కాను, ఏం నష్టం? ఏమి నష్టం అని చెప్తున్నాడు. కామ క్రోధ మోహ స్మృతిభ్రంశ బుద్ధినాశ సర్వనాశ కారణత్వాత్. అది పైన ఒక రబ్బర్ బంతిని తీసుకెళ్ళి ఒక పైన మెట్టు మీద కనుక దానికి వేసేసామంటే చెక్క 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 అని స్టెప్ బై స్టెప్ కిందకి డౌన్ఫాల్ ఎట్లా ఉంటుంది చూడండి. అక్కడ పైన మనం వేసేసిన తర్వాత అది మెట్టు మీద పడి కిందకి ఎట్లాగైతే వచ్చేస్తుందో దుస్సంగం అట్లా తీసుకెళ్ళిపోతుంది. సత్సంగం అట్లా కాదు, ఇది ఎక్కిస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంత అయిపోయింది. మోక్షం సోపానుక్రమంగా మనల్ని పైకి తీసుకెళ్లేటువంటిది. ఇది మెట్టుగా పతనానికి దారి తీసేటువంటిది. ఎట్లా దారి తీస్తుందంటే కామ క్రోధ మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశ సర్వనాశ కారణత్వాత్. వీటన్నిటికీ అదే కారణం అయిపోయి ఉంటుంది దుస్సంగం. మంచి సెంటెన్స్ ఇది. చిన్నప్పుడు మనం ఎలిమెంటరీ సెక్షన్లో అక్కడ ఇప్పుడు అంటాంలే, అబ్బాయి నేను చేయలేదని. కాబట్టి అప్పుడు చదువుకునేటప్పుడు పక్కవాడిని చూసి కాపీ కొట్టేసేవాళ్ళం కదా. ఏదో ఒకటో రెండన్నా కాపీ కొట్టుంటాం కదా. ఇది ఒకటి అట్లా కాపీ కొట్టిన సెంటెన్స్ ఇది. గీతలో లేదా ఇది? ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధః అభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సేమ్ ఆర్డర్. అంటే నారదుడు కాపీ కొట్టాడని కదా దాని అర్థం. ఇంతకు మించి చెప్పలేరు. అది ఆడ సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు కనుక యాజ్ ఇట్ ఈస్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, అంతే, ఇంకేమి లేదు. కామ క్రోధ మోహ స్మృతిభ్రంశ బుద్ధినాశ సర్వనాశ కారణత్వాత్. ప్లీజ్, దుస్సంగం ఇట్లా తీసుకొని వస్తుంది. మొదట దుస్సంగం రావడం వల్ల అది కోరికల్ని కదిలేటట్టు చేస్తుంది. కామ. ఒక్కసారి మనం వెనకపోయి చూస్తే ఒక 4వ సూత్రం 5వ సూత్రం అక్కడికి పోతే అక్కడ కనబడ సా నా కామాయమాన నిరోధ రూపత్వాత్. చూచాం కదా ఆ సూత్రాన్ని. కాబట్టి సా ఆ భక్తి ఎట్లాంటిది? నిరోధ స్వరూపం గనక కామాయమాన నా కోరికల్ని కదలనివ్వదన్నాడు. ప్రపంచకమైనటువంటి విషయ వాసనల వైపు మనసును పోనివ్వదు. సా కామాయమాన నిరోధ రూపత్వాత్. ఇది అట్లా కాదు, కోరికల్ని కదలనిస్తుంది. దుస్సంగం కోరికల్ని రెచ్చగొట్టేస్తుంది, అంతే. ఎవరితో అయితే మనం కలిసి తిరుగుతూ ఉంటామో ఏం మాట్లాడతారు వాడు చెప్పండి. కొంతసేపు భగవంతుడికి దూరంగా 10 విషయాలు మాట్లాడిన తర్వాత ఆ విషయాల్లో ఏదో ఒక విషయం మన మనసుని పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత దాంట్లో కోరిక ఏర్పడిపోతుంది. అది దాని గురించి తదేకంగా చింతిస్తూ ఉంటాం గనక, తదేకంగా భావన చేస్తూ ఉంటాం గనక ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగః తేషు ఉపజాయతే తేషు విషయేషు. కాబట్టి కామ అంటే ఇచ్ఛా విషయేషు, అది కామః. ఇచ్ఛా విషయేషు కామః. ఏదైతే నీకు ఇష్టంగా ఉందో దాన్ని కోరుకోవడం అనేటువంటిదే కోరిక, కామము. ఇచ్ఛా విషయేషు. తీరుతాయని కోరికలన్నీ తీరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో? తీరి ఏమి సాధించారనేది వేరే విషయం. అసలు అన్నీ తీరిన వాళ్ళు ఉండారా? ఎవడూ లేడు. తీరలేదనుకోండి ఏం జరుగుతుంది అప్పుడు? క్రోధ. అది తస్య ప్రతిహతౌ జాతా చిత్తవృత్తి క్రోధ ఇది ఉచ్యతే. మొదట కోరిక కదులుతుంది. తస్య ప్రతిహతౌ
దానికి అడ్డు ఏదైతే నిలుస్తుందో అది ఆడ. నా కోరిక ఫలించలేదు, ఎందుకని ఫలించలేదు? అదిగో ఆ వ్యక్తి వల్ల ఫలించలేదు, ఈ వ్యక్తి వల్ల ఫలించలేదు, అతని కారణంగా ఫలించలేదు. ఆ వ్యక్తి మీద నీకు ద్వేషం వస్తుంది. ఎందుకని? నేను ఇష్టపడినటువంటి కోరిక, నేను కావాలి అనుకున్నటువంటిది జరగలేదు గనక, అలా జరగలేకపోవడానికి ఈ వ్యక్తే కారణం గనక నా కామం నెరవేరకపోవడానికి. కాబట్టి తస్య ప్రత్యహతో జాత, కాబట్టి అలా అడ్డు నిలిచారు చూడు, దాని నుండి పుట్టినటువంటి చిత్తవృత్తి, మన మనసులో ఉండేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది క్రోధ. క్రోధం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు, ఆలోచనే కామం, ఆలోచనే క్రోధం. కాబట్టి కోరుకున్నప్పుడు దాన్ని కామం అంటున్నాం. అలా కోరిక నెరవేరినప్పుడు తస్య ప్రతిహతం, ఎప్పుడైతే అది నెరవేరకుండా పోయిందో, అడ్డు తగిలిందో, ఏదైనా అవరోధం ఏర్పడిందో, ఆ అవరోధం దేని వల్ల అయితే ఏర్పడిందో ఆ విషయంలో మనకు క్రోధం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కామక్రోధాలు ఈ రెండు ఎప్పుడైతే చేరిపోయినాయో, ఎప్పుడు అది కావాలనేటువంటి కోరిక కదులుతూ ఉంటుంది, ఇది నాకు ఫలించలేదే అనేటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య మనసు గందరగోళం అయిపోతూ ఉంటుంది. ఈ మనసు ఏమన్నా ధ్యానం చేయగలదా అని, ఈ మనసు పూజ చేసే అవకాశం ఉందా, ఈ మనసు భగవంతుడిని స్మరించేటువంటి అవకాశం ఏదన్నా ఉందా? లేదు. అందువల్ల కామక్రోధ, క్రోధంలో వాడు ఏం మాట్లాడతాడో తెలియదు, అర్థం కాదు. నా కోపం వచ్చిందంటే నేను మనిషే కాదంటుంటాడు ఒక్కోసారి. అక్కడ మనం ఆలోచిస్తే సరిపోద్ది, ఓహో థ్యాంక్ యూ సార్. ఎందుకని? నీ కోపం వస్తే నువ్వు మనిషే కాదని నువ్వే యాక్సెప్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేను చేసేది ఏముంటుంది? కాబట్టి నేను మనిషిని కాదు, నేను మృగాన్ని, నేను పశువుని, నేను వాడే యాక్సెప్ట్ చేస్తూ ఉంటే మనకు వచ్చిన బాధ ఏంటి? కాబట్టి తెలుసో తెలియకో ప్రతి మనిషికి తెలుస్తుంది కోపం వచ్చినప్పుడు, క్రోధం వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా మారుతాడనేది. తస్య ప్రతిహతో జాత చిత్తవృత్తి క్రోధ అభిధీయతే ఇది ఉచ్యతే. కాబట్టి క్రోధము అని దాన్ని చెప్పబడుతూ ఉంది కదా. ఈ కామక్రోధాలు ఎప్పుడైతే వచ్చేసాయో మనసు కలుషితం అయిపోతూ ఉంది, కల్లోలం అయిపోతూ ఉంది. అందువల్ల ఏది ఆలోచించాలనో ఏది ఆలోచించకూడదో అటువంటి కల్లోలమైనటువంటి అంతఃకరణలో సాధ్యం కాదు. అది సమ్మోహ, మోహ సమ్మోహ. కాబట్టి మోహం అది దట్టంగా ఉంటే సమ్మోహం, అంత ఇంకేం లేదు. కాబట్టి ఈ మోహం ఇదేంటిది? ఇది ఒక అజ్ఞానం, అవివేకం. ఏది చేయాలో ఏది చేయకూడదో ఇక్కడే పోగొట్టుకున్నది మోహస్థితిలో. కాబట్టి అవివేక కార్యాకార్య విషయేషు అవివేక. ఏది చేయాలి, ఏది కార్యం, ఏది చేయకూడదు, ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం, కార్యాకార్య విషయేషు అవివేక. కేవలం ఆ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా పోద్ది. ఏది నేను చేయాలి, ఏది నేను చేయకూడదు, ఏది ప్రగతికి సోపానం, ఏది పతన హేతువు అనేటువంటి ఆలోచన లేకుండా పోద్ది. ఇది సమ్మోహం అంటే. ప్లీజ్, అది విపరీత బుద్ధి. సమ్మోహం అనేది విపరీత బుద్ధి. అందువల్ల ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. సత్యం అసత్యంగా, అసత్యం సత్యంగా అర్థమవుతుంది. కనుక ఎవరి బుద్ధి అయితే మోహ వశమై ఉందో అటువంటి వాడు ఉన్నదాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకోలేడు. వాడి రాగద్వేషాల్లో నుంచే ప్రపంచం వాడికి అర్థమవుతూ ఉంటుంది. కనుక ఏది అర్థమైనా వాడి మనసు వాడికి అర్థమవుతుంది, కానీ ప్రపంచం వాడికి ఏమీ అర్థం కాదు. అటువంటి వాడికి శాస్త్రం అసలు అర్థం కాదు. అది వచ్చిన బాధ. ఆచార్యుల వారు భాష్యంలో చాలా చక్కగా చెప్తారు ఈ విషయాన్ని. దృశ్యంతే హి పురుషాః రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రామంతః. హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఎవడిలో అయితే రాగద్వేషాలు చేరిపోయి ఉంటాయో, ఇష్టాయిష్టాలు, నాకు ఇది కావాలి, నాకు అది వద్దు, ఇదే జరగాలి, అది జరగకూడదు, ఇది సత్యం నేను నమ్ముతున్నాను కనుక అది అసత్యం నాకు ఇష్టం లేదు కనుక, ఈ ఇష్టాయిష్టాలకి ధర్మాధర్మాలకు ఉండేటువంటి తేడా తెలియక ఎవడైతే ఈ విధంగా కొట్టుకుపోతూ ఉంటాడో అటువంటి వాడు దృశ్యంతే హి పురుషాః, వాళ్ళ క్లియర్ కనపడుతుంది మీకు. రాగాది గౌరవాత్, ఈ రాగద్వేషాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు కనుక ఇష్టాయిష్టాల మధ్య శాస్త్రం అతిక్రామంతః. అది శాస్త్రం చెప్పేదాన్ని కూడా వాడు అంగీకరించాడు. ఇంకా శాస్త్రాన్ని అంగీకరించిన వాడు గురువునే అంగీకరిస్తాడు. గురువున పెతిక్కరోతి, గురువుని కూడా ధిక్కరించి పడేస్తాడు అంతే. ఆయనకేం తెలుసు అంటాడు. ఆయనకి తెలిసింది ఏదో శాస్త్రం, వీడు ఆయనకేం తెలుసు అని ఎందుకంటాడో తెలుసా? శాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాడు కనుక. దట్స్ ద థింగ్. ఇవన్నీ కూడా ఈ సమ్మోహ స్థితిలో ఈ అవివేకమైనటువంటి బుద్ధి, విపరీతమైనటువంటి బుద్ధి, దాన్ని ఆచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో అతస్మిన్ తద్బుద్ధి అంటాడు. అది కాని దాని యందు అదనే బుద్ధి. ఎక్కడ చూసినా కూడా ఒకటి అక్కడ ఉంటుంది, వీడు ఇంకో విధంగా చూస్తాడు. అక్కడ రజ్జు ఉంటుంది, వీడు సర్పంగా చూస్తాడు. ఇది విపరీత బుద్ధి, ఇది సమ్మోహం. కాబట్టి కామం దుస్సంగం వల్ల,
అది తీరనప్పుడు క్రోధము, ఈ కామక్రోధాల వల్ల మనసు పరిపలి విధాలుగా కలత చెందుతూ ఉండడం, ఎప్పుడైతే మోహంలో ఉందో స్మృతి భ్రంశ, మెమరీ పోద్ది, మెమరైజ్ లాస్ట్. ఘోరం. అసలు మనిషికి స్మృతి పోతే ఉండి ఒకటే లేక ఒకటే. ఏమో నాకు వ్యక్తిగతంగా చెబుతాను. ఇప్పుడు ఏదున్నా సరే, ఇప్పుడు మిమ్మల్ని ఏదన్నా నేను అడిగాను అనుకోండి, ఎక్కడి నుంచి చెబుతారు మీరు? ఏదన్నా నాకు తెలియక మిమ్మల్ని అడిగితే మీ అనుభవంలో నుంచి మీరు చెప్పాలి, అంతేనా? మీ అనుభవంలో నుంచి మీరు చెప్పాలనేది మీకు జ్ఞాపకం రావాలి. ఒక పని మనం చేయాలి, ఈ పని గతంలో చేశాం, అది ఎలా వచ్చింది అనేది మీకు జ్ఞాపకం ఉంటే ఆ పని మళ్ళీ ఆ విధంగా చేయగలరు. అసలు స్మృతే లేకపోతే ఇప్పుడు ఇటువంటి ప్రవచనాల్లో నువ్వు మాట్లాడుతున్నావు అనుకోండి, రావాలి నాకు. ఇప్పుడు ఏం చేసేది? ఏమన్నా ఒక పెద్ద గ్రంథం తీసుకొని వచ్చి ఇట్లా తిప్పి నేను చదివేది ఇక్కడ నాకు రావాలి అంటే గతంలో నేను చదివినవి ఉంటాయో, నా అనుభవాలు ఉంటాయో. కాబట్టి శాస్త్రాన్ని ఏ విధంగా అధ్యయనం చేసి ఉంటామో, మననం చేసి ఉంటామో, అదంతా మనసులో ఉంటుంది కనుక ఆ సమయానికి కనుక స్మృతి వస్తే మీకు నేను అందించగలుగుతాను. సమయస్ఫూర్తితో రావాలి. ఇవన్నీ ఉండాలి. స్మృతి ఉంటేనే ఉంటుంది. మనసు కల్లోలంగా ఉన్నది అనుకోండి, ఇవన్నీ ఉండే అవకాశం లేదు, స్మృతి రాదు. మీరు చోట అంటే అందరని కాదు కానీ ఎక్సెప్షన్ కొన్ని ఉంటాయి. ఈ హరికథలు అవి ఇవి ఇవి అవి కథలు ఏదో మనిషిని రంజింపజేయడానికి అవసరం. ఆఖ్యాయిక అవసరం. సుఖావబోధార్థం ఆఖ్యాయిక లోకవత్ ఆచార్యుల వారే అన్నారు. ఆయన కూడా అక్కడక్కడక్కడ చెబుతాడు, నేను కూడా చెప్తాను అక్కడక్కడ. అవసరం వచ్చిన చోట విషయం జటిలమైనప్పుడు దాన్ని సులభతరం చేయడానికి ఏదన్నా ఉపమానం, ఏదన్నా ఒక ఉదాహరణ, వచ్చిన పిట్టకథ చెప్పాలి. కానీ పిట్టకథలతోనే ఉపన్యాసం ఉంటే అది పిట్ట ఉపన్యాసం. అర్థమవుతుంది? ఒక దిట్ట మాట్లాడాల్సింది కాదు అది. కనుక సబ్జెక్ట్ ఉండాలి, ఎప్పుడు కూడాను సబ్జెక్ట్ ఉండాలి. అందుకని అక్కడ అటువంటి చోట మనం చూస్తాం. పురాణాలు చెప్పాడు, ఆ పిట్టకథ చెప్తాడు, అటు వెళ్ళిపోతాడు, గంట సేపు తిరిగి వస్తాడు ఆ కథలో. మనం నవ్వుతుంటాం మధ్యలో, ఆయన నవ్వుతాడు, మనం నవ్వుతాం, అయిపోయింది. నాయన ఇప్పుడు మనం ఎక్కడున్నావు నాయన? ఊరిని దుంపదగా నువ్వెక్కడున్నావో నీకే తెలియకపోతే మాకు నువ్వేం చెబుతావు, మేమేం వింటాం? అప్పుడు మనం ఏం చెప్పాలా? ఆయనకి మించిన వాళ్ళం కదా, లేకపోతే అక్కడ కూర్చొని ఎందుకు వింటామా? ఏ గూటి పక్షులు అడిగిపోతాయి. అందుకని నాయన మనం ఎక్కడున్నావు నాయన? ఉన్న చోటే ఉన్నావు స్వామీజీ అన్నమాటే అంటున్నావు నువ్వు, అంతే. ఇది అంటానే ఉంటావు ఇట్లా, ఎక్కడున్నావని. ఇప్పుడు నువ్వు చెప్పేది వినాలనో, ఎక్కడున్నావు, ఎక్కడుంటే ఏముంది, మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని మేము జ్ఞాపకం పెట్టుకోలేదు. అందువల్ల స్మృతి, మెమరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్వపు రోజుల్లో వేదం అంతా ఏమన్నా మనకు ప్రింటింగ్ ప్రెస్సులు ఉన్నాయా? లిపి ఉండింది అని. అటువంటి పరిస్థితుల్లో అంత వేదాన్ని, బృహత్తరమైనటువంటి ఆ జ్ఞానాన్ని, బృహదారణ్యాన్ని మొత్తం మెదడులో పెట్టుకొని వచ్చారే. ఎంత మెమరీ ఉండాలా? కనీసం వాళ్లకు మనం బిడ్డలం అనేది మనం జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోద్ది, అంతే. ఇంకేం వాళ్ళ బిడ్డలం, మనం వాళ్ళ రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది అనుకుంటే సరిపోదు. కనుక ప్రతి చిన్న విషయం మర్చిపోయి శాస్త్రం ఎట్లా జ్ఞాపకం ఉండాలి? ఇప్పుడు మనం చెప్పాను, ఏం నీకు మరుపోయా, నువ్వు కొద్ది జ్ఞాపకం పెట్టుకున్నావు అనుకోండి, అన్నిట్లా చెప్తాడు, నాకు లేదట. అర్థమవుతుంది? అందుకని నేను మానేశాను అవి కూడా. ఎవరిలో ఏవి నాయన నువ్వు ఇది తయారు చేసుకుంటే మంచిది అంటే అది రియాక్ట్ అవుతాడు మళ్ళీ. ఆ సమయం వచ్చినప్పుడు చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ ఆ రైప్నెస్ రాంది, మెచ్యూరిటీ రాంది, అనవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా పోకూడదు. శత్రువులను తయారు చేసుకోవడమే. నాయనా ఇక్కడ నీకు లేదంటే నీకుందా అంటాడు. ఎందుకు వచ్చిన బాధ? ఉన్నది నుంచి చెప్పుంటే పోదు. ఏదో ఒక పుస్తకం తీసుకెళ్ళి, ఒక పుస్తకం చదివి తీసుకొని వస్తానని తీసుకెళ్ళాడు ఒక అతను. సరే నేను అదే ఒకటే బుక్ అని తీసుకెళ్ళమని ఫ్రెండ్ ఇచ్చాడు, ఆయన తీసుకెళ్ళాడు. తేలేదు. ఒకరోజు వచ్చినప్పుడు నువ్వు చదివావో మిత్రమా అని అడిగాడు ఇతను. అతను అన్నాడు, చదివాను, చాలా బాగుంది ఆ బుక్, వెరీ బ్యూటిఫుల్ బుక్, చదివాను నేను. ఓకే, అయితే నాకు ఒకటే ఉండేది, నాకు ఇచ్చేస్తావా? అది చదివేశావు కదా నువ్వు? చదివేశాను, నేను రాసుకున్నాను కూడా, దాంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నీ కూడా రాసుకున్నాను. సరే మళ్ళీ ఇచ్చేసాను, రేపు వస్తాను కదా తీసుకొని వస్తారు. రోజు కలుస్తారు వీళ్ళు, వాళ్ళ ఇంట్లో ఇతరన్నా కలుస్తాడు, వీళ్ళింట్లో ఆయనన్నా కలుస్తాడు. మళ్ళీ రెండో రోజు వచ్చాడు, మిత్రమా ఆ బుక్ ఏది అని అన్నాడు. రేపు తెస్తా. మళ్ళీ వచ్చాడు నెక్స్ట్ డే, ఏం మిత్రమా ఏమైంది బుక్ అని. అబ్బో ఈరోజు కూడా మర్చిపోయాను, ఇంకా రోజు ఇదే. అప్పుడు ఇతను అన్నాడు, ఇంక ఇతను తేడు, నేనే వచ్చి తెచ్చుకుంటాను లేవయ్యా, నాకు అవసరం ఆ బుక్.
అబ్బే వద్దు మిత్రమా, నాకు బాధగా ఉంది, ఇన్ని రోజులు నువ్వు అడుగుతున్నావు పాపం ఇచ్చి, రేపు డెఫినెట్గా చేస్తానన్నాడు అని పోతున్నాడు. ఇతనికి ఇంకా డౌట్, ఎందుకంటే రోజు ఇట్లాగ అంటున్నాడు కదా అని పిలిచి, మిత్రమా ఇట్లా అని ఆయన మీద ఒక ఉత్తరీయం ఉంది, ఆ ఉత్తరీయాన్ని తీసుకుని పూర్వపు రోజులు ఇట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ అప్పుడు ఇలా గుడ్డ ఒకటి తీసుకొని ఒక రాయి అందులో పెట్టి ఇలా కట్టేవాళ్ళు. షర్ట్ అయితే రోజు విప్పుతారు కానీ ఉత్తరీయం రోజు మార్చరు, ఒక 2 రోజులు 3 రోజులు వేసుకుంటారు. ఆ రోజు కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది, ఇది కట్టాడు రాయి ఇట్లా వేసుకుంటాడు కదా, మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇది కనీసం జ్ఞాపకం ఉంటుందని మిత్రమా ఇది కట్టిస్తాను. పూర్వ రోజులు అందరూ ఇట్లా పెద్దలు ఇట్లాగే చేసేవాళ్ళు, మేము చూసాం కూడా. వాళ్ళనంతా వెర్రేళ్ళు అంటామా, ఇట్లా చేసుకునేవాళ్ళు. ఇది కట్టించి ఇది ఎందుకు అన్నాడు, లేదు రేపు ఇట్లా వేసుకుంటావు కదా, వేసుకున్నప్పుడు ఇది తెలుస్తుంది నీకు, ఇదేమిటి అనుకుంటావు, నేను బుక్ తెమ్మన్నాను జ్ఞాపకం వస్తే తెస్తావు, ఎందుకంటే 15 రోజుల నుంచి ఇట్లాగ అయిపోతుంది అని. మంచి ఆలోచన, ఓకే తప్పకుండా తెస్తా అనిపోయి మరుసటి రోజు బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరుతాను, దీన్ని ఇట్లా వేసుకోగానే టక్కని తగిలింది. ఏంటని తీసి చూసి, సరళా ఆవిడ వచ్చింది. నువ్వు ఏమన్నా తెమ్మన్నావా? తెమ్మన్నాను కదండి. ఏం తెమ్మన్నావు? పట్టుచారా? అది కాదు, గుండె బయలుపోయింది దాంతో. అది కాదు నేను అడిగేది, నీ పట్టుచీర విషయం. నీకు ఎప్పుడు ఇదే పట్టుదల? పట్టుచీర కాదు నేను అడిగేది, ఇది ఏమన్నా నీకు తెలుసా అని. ఆవిడన్నది, నేను వేయలేదండి, నేను వేయలేదే, నేనేం కోరలేదు అట్లా దీని. మరి ఏంటిది? ఎవరేం తెమ్మన్నారు? ఎవరేం కోరారు మన ఇంట్లో? అప్పుడు ఆవిడ అన్నది, ఇక్కడేమో మేమేమైనా కోరలేదండి, బహుశా నిన్న మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు కదా మీరు, అతనేమన్నా వేశాడా, అక్కడేమన్నా వేసుకొని వచ్చారా మీరని ఉండొచ్చు అని డైరెక్ట్గా వీడి దగ్గరకు వచ్చి, మిత్రమా ఇదేంటో అతను అన్నాడు, తెలియదు. ఇంకేం తెలుసు నీకు? మీ ఇంటికి వచ్చి నేను తెచ్చుకోవాలని తెలుసు, ఇంక లాభమే లేదు. ఇదేస్తే ఇది కూడా ఏంటని వాడిని అడిగితే సరేనా? ఇప్పుడు మీకు ఏదైనా మరిపోస్తుంది అనుకోండి, ఎప్పుడన్నా ఇది జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు నేను ఇంతసేపు కష్టపడి చెప్పిందంతా ఉండదు, ఇది జ్ఞాపకం వస్తుంది. ఓహో మనకు కూడా ఈ మరుపు రాకూడదు అనుకుంటారు కదా, అంతవరకే ఒక అనెక్డోట్ ఉపయోగపడాలి. ఇప్పుడు ఇది పెట్టకది ఇది కదా, ఒకసారి మీరు నవ్వేశారు కదా, రిలాక్స్ అయిపోయారు, అంతే చాలు. ఇది జ్ఞాపకం ఉంటుంది, మీకు ఉపయుక్తంగా ఉంటుంది, ఇలా చెప్పాలి. అందువల్లనే ఆచార్యులు వారు ఆయన ఏ మాట చెప్తే ఆయన అడుగులు ఎటు పోతూ ఉంటే వాటికి దండం పెట్టిపోవడం తప్ప నాకు రెండో మార్గమే తెలియదు. నా టీచింగ్ అంతా కూడాను నేను బోధించేటప్పుడు కూడా ఆలోచన చేస్తాను, ఇదేమన్నా ఆచార్యుల వారి యొక్క బోధకి ఏమన్నా డిఫరెంట్గా నేను పోతున్నానని ఆలోచన చేస్తాను. ఎందుకంటే అది ఒక్కటే మార్గం. ఇప్పుడు గీత అంటే గీత యొక్క హృదయం తెలిసినవాడు ఆయన ఒక్కడే. కాబట్టి శంకర భాష్యం అంటారు, కారణం అదే. కనుక స్మృతి అనేది ప్రధానంగా ఉండాలి. ఏది ఉన్నా లేకపోయినా స్మృతి ఉంటే చాలు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే స్మృతి వల్లనే, ఇంకోటి కానీ కాదు. స్మృతి పోయింది అనుకోండి, స్మృతి భ్రంశ. ఇంకా స్మృతి లేని ఆ బుద్ధి ఉండి ఉపయోగం ఏంటి చెప్పండి? లోపలేమి లేకుండా లాకర్ ఉన్నట్టు అర్థం వల్ల. లాకర్ ఉంటే దాంట్లో ఏదో కొద్ది డబ్బో అదో ఇదో బంగారమో పేడో ఏదో ఒకటి ఉండాలి, కానీ ఏమీ లేకుండా ఖాళీ లాకర్ ఉంటే అది ఎందుకు ఉన్నట్టు చెప్పండి? అందువల్ల బుద్ధి ఉంది, దాంట్లో ఏముండదు, జ్ఞానం ఉండదు, మెమరీ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు ఉన్నట్టు? అది బుద్ధి నాశ. అది ఉన్నా లేనట్లే. బుద్ధి లేనప్పుడు ఇంక మనిషికి పశువుకి ఏంటి డిఫరెన్స్? సర్వనాశ కారణత్వాత్. కాబట్టి అన్నీ పోయినట్లే అవుతా ఉంది. కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి బయలుదేరుతా ఉందండి? ఆందోళన. మనసులో ఆందోళన ఎందుకు వచ్చింది? దుస్సంగ. ఇక్కడ దుస్సంగ అంటే కేవలం వ్యక్తులతోనే కాదు, విషయాలతో కానీ. ప్లీజ్, ఒక గ్రంథం చదువుతాం, ఇది చదవదగిందా కాదా? ఓ టీవీ చూస్తాం, ఇది చూడదగిందా కాదా? ఏదంటే వాళ్ళకి 24 గంటలు కావాలి కదా, ఎంత చెత్తను తెస్తారు పాప వాళ్ళు మాత్రం. ఆ చెత్త అంతా మన తలలో దించుకుంటే ఆ తర్వాత ఆ చిత్తం పూజకు పనికి వస్తుంది, జపానికి పనికి వస్తుంది, స్వాధ్యాయానికి పనికి వస్తుంది. కాబట్టి ప్రతి చోట ఉంది. దుస్సంగం అంటే కేవలం దుష్ట వ్యక్తులు, చెడ్డవాళ్లేనే కాదు,
చెడు వైపు మన మనసుని తిప్పేది ఏదైనా సరే. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి దుస్సంగ సర్వదైవ త్యాజ్య, లేకపోతే ఇవన్నీ కలిగే అవకాశం ఉంటుంది. మరి ఇంత జరిగేటప్పుడు ఎందుకని స్వామీజీ తొలగించుకోలేరు? ఇది బాధ. తెలుస్తూ ఉంది కదా ఇంత క్లియర్గా, భక్తులే కదా, ఎందుకని దీనికి దూరంగా ఉండలేకపోతున్నారు? క్యాన్సర్ను గనక ప్రారంభ దశలోనే గనక కనిపెట్టగలిగితే ఈజీగా క్యూర్ చేసేస్తారు ఈ రోజుల్లో. చాలా పెద్ద డాక్టర్, ఫేమస్ డాక్టర్, మీ అందరికీ తెలిసినవాడు అనుకోండి, నాతో ఒకసారి అన్నాడు ఇట్లని, స్వామీజీ బిగినింగ్ స్టేజ్లో అయితే అది దాన్ని ఇంక తరిమి కొట్టేయడమే ఆ దేహం నుంచి. కానీ దురదృష్టం ఏంటంటే అది అడ్వాన్స్డ్ స్టేజ్లోనే తెలుస్తుంది, 4th స్టేజ్లో తెలుస్తుంది. అప్పుడు చేయగలిగేది ఏమి ఉండదు, హెల్ప్లెస్ కండిషన్. ఇదొక దురదృష్టం ఆ వ్యాధితో. బిగినింగ్లో కనుక తెలిస్తే తొలగించుకోవచ్చు, కానీ అది ఎవరిని చూస్తున్నాము 90% 4th స్టేజ్లోనే దాన్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడనే వస్తుంది ప్రాబ్లం అని. అట్లాగే దుష్ట సహవాసం కానీ దాని యొక్క ప్రభావం మన మీద, దుష్ట ప్రవర్తన యొక్క ప్రభావం మన మీద పడుతుందనేటువంటి దాన్ని ప్రారంభ దశలో గనక మనం గుర్తించగలిగితే అది ప్రమాదభరితంగా తయారు కాదు. కానీ వచ్చిన బాధ ఏంటంటే ప్రారంభ దశలో అర్థం కాదు. కారణం తరంగాయిత అపి మే సంగాత్ సముద్రాయంతి. తరంగాయిత అపి మే సంగాత్ సముద్రాయంతి. సంధి చూసుకోండి. తరంగాయిత అపి ఇమే, అపి మే, అపి ఇమే. తరంగాయిత అపి మే, అపి కూడా, ఇమే ఈ దిస్ దీస్, ఇమే అంటే దీస్, ఇవి ఏవి ఇప్పటి వరకు మనం చూసారా? ఇవన్నీ కామ, క్రోధ, లోభ, మోహ, స్మృతి భ్రంశ, బుద్ధినాశ, సర్వనాశ, ఇవన్నీ ఉన్నవే. ఈ కామాదులు అన్నీ కూడాను, కామము మొదలైనటువంటివి, క్రోధము ఇత్యాదులన్నీ కూడాను ప్రారంభంలో తరంగాయత అపి ఇమే, ఇమే ఈ కామాదులు ప్రారంభంలో కెరటాల్లాగా కనపడతాయి, తరంగాల్లా కనపడతాయి, అలలలాగా కనపడతాయి. అంతే. ఒక అల అట్లా లేస్తుంది, అట్లా పడిపోద్ది. నోటీస్ చేయం మనం. ఎన్నో అలలు కదులుతూ ఉంటే దాంట్లో ఇదొక అల అనుకుంటాం. కాబట్టి మొదటి దశలో అలలలాగా ఉంటాయి. సంగాత్, వాటికి అటాచ్ అయిపోతాం. ఒక దశలో దృఢపడిపోయి సముద్రాయంతి, మొదట్లో కెరటాల్లాగా కనపడ్డవి ఆ తర్వాత కడలిలాగా విజృంభిస్తాయి. మొదటిలో తరంగాల్లాగా కనిపించినటువంటివి ఇంకొక దశలో సముద్రంలాగా గోచరిస్తాయి. కనుక ప్రారంభంలో కనుక మనకు తెలిసి ప్రారంభంలోనే కనుక మొగ్గలోనే కనుక తుంచేస్తే అది చెట్టు అయిన తర్వాత బాధించేటువంటి అవకాశం ఉండదు. కానీ ప్రారంభంలో కనుక దాన్ని వదిలిపెట్టేస్తే కష్టమైపోతుంది. మేము చిన్నప్పుడు ఒక సన్నివేశం ఒకటి జరిగింది. అంటే నేను చాలా చిన్న పిల్లవాడిని, 5-6 తరగతుల్లో చదువుతున్నది టైంలో, ఎలిమెంటరీ స్కూల్ 5 ఉంటుంది. మా ఊరికి అది తాలూకా హెడ్ క్వార్టర్సు. దానికి దూరంలో ఒక 10 కిలోమీటర్లలో ఒక చిన్న గ్రామం ఉండేది, కుగ్రామం ఉండేది. వేసవికాలంలో ఒకసారి అక్కడ పాపం ఉండేదే ఒక 100-200 గుడిసెలు మాత్రం ఉంటాయి. చిన్న గ్రామం, ఒక 100 గుడిసెలు కాలిపోయినాయి. దాని గురించి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. మా ఇంట్లో కూడా మా నాన్నగారు వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటే విన్న విషయం చెప్తున్నాను నేను. అసలు ఏంటని దాని గురించి పాపం చాలా అన్యాయం అయిపోయారు పిల్లలు, వాళ్ళంతా బిడ్డలు, వాళ్ళంతా కూడా కష్టపడతా ఉన్నారు పాపం, పేదలు. ఆ రోజుల్లో ఇవన్నీ లేవు కదా, ప్రభుత్వ సహాయాలు, ప్రభుత్వం సహాయం చేయడం, సహాయం పేరుతో కొంత సరే ఇవన్నీ జరగడం, ఇవన్నీ కూడా అంత లేదు ఆ రోజుల్లో. అందుకని సహాయాలు కూడా అందేవి కావు. కాబట్టి ఆ పేదలు ఎట్లా బ్రతుకుతారు అని కూడా ఆలోచించుకుంటూ వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటే నేను విన్నాను, కూర్చొని చదువుకుంటూ ఉండి అది విన్నాను. అప్పుడంటే అసలు ఎట్లా జరిగింది అని అంటే ఆ స్పాట్లో చూసినదని చెబుతూ ఉన్నాడు మా నాన్నగారికి. ఏం లేదండి, ఒక దౌర్భాగ్యుడు అక్కడికి వచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మాట్లాడుతూ ఉండి వాడు సిగరెట్ తాగుతున్నాడు, అంతే అంటాడు. వాడు సిగరెట్ తాగుతూ ఉండి మధ్యలో ఎన్ని పోజుల దరిద్రం అని ఆయన అంతా అయిపోయిన తర్వాత ఇట్లా అన్నాడట. అతను చెప్తున్నది నేను చూశాను. అంతా సిగరెట్ అయిన తర్వాత ఇట్లా అన్నాడు. ఇంకెవరు పట్టించుకోలేదు దాన్ని. అది పోయి ఒక గడ్డి వామి ఉండింది, దాని మీద పడింది.
అది అంటుకున్నది, ఆ పక్కనే ఉండేటువంటి గుడిసె అంటుకున్నది, దాని తర్వాత ఇంకో గుడిసె అంటుకున్నది, అలా అంటుకుంటూ పోయి ఒక 100 గుడిసెలు ఇట్లా కాలిపోయినాయి. వాళ్ళంతా పాప నిరాశ్రయులు అయిపోయారు, దుఃఖిస్తూ ఉన్నారు పేదవాళ్ళంతాను అని చెప్పుకుంటుంటే నేను విన్నాను. కాబట్టి ఒక చిన్న అంత నిప్పు రవ్వ ఇంత పెద్ద దావానలాన్ని సృష్టిస్తుందని, అంత అగ్నిని సృష్టిస్తుందని, అన్ని ఇళ్ళు దగ్ధమైపోవడానికి కారణం అవుతుందని మనం ఊహించగలమా? నో. తరంగాయితాప్యమే సంగాత సముద్రాయంతి. నాకు ఎప్పుడు ఇది వచ్చినది జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఈ సూత్రం వస్తే నాకు అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్నవి జరుగుతాయి ఒక్కొక్కప్పుడు, అవి పెద్ద మరణహోమాలకు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కామాదులు ఏవైతే ఉన్నాయో ఇమే తరంగాయితాపి, అవి మొదట్లో అలల్లాగా కనిపించిన సంగాత సముద్రాయంతి ఒక దశలో భయంకరంగా తయారవుతాయి గనక ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అలా గనక ఉండినట్లయితే మాయని మనం దాటేయచ్చు, మహిమను మన సొంతం చేసుకోవచ్చు. తర్వాత చూడండి, కస్తరతి మాయాం వేసేసాడు ప్రశ్న. సబ్జెక్ట్ మారిపోతుంది, టాపిక్ డిఫరెంట్. కహ తరతి మాయాం. మాయని ఎవడు దాటుతాడు, మాయని ఎవరు దాటుతారు? 2 times అడుగుతున్నాడు. మాయాం కహ తరతి, ఎవడు దాటుతాడు మాయని? కహ తరతి, ఎవడు దాటుతాడు? చాలా పెద్ద విషయం. మాయను దాటడం అంతా సాధ్యమైంది కాదు, అందుకని 2 సార్లు అడుగుతున్నాడు. ఎవరు దాటుతారు? మాయను దాటితే కానీ మహిమ తెలియదు. మహిమలో వెలగాలంటే మాయను దాటేయాలి. మాయని ఎవరు దాటుతారు అనేది ప్రశ్న. భగవంతుడే అన్నాడు భగవద్గీతలో అర్జున, దైవీహ్యేష గుణమయే మమ మాయా దురత్యయా. నా మాయను దాటడం అంత సాధ్యం కాదు నాయన, దుస్సాధ్యం, దురత్యయ అని భగవంతుడే భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి సబ్జెక్టు. ఆ మాయను దాటేది ఎట్లాగో నారద మహర్షి అద్భుతంగా వివరిస్తాడు. రేపు ఆ టాపిక్ మనం స్టార్ట్ చేస్తాం. ప్లీజ్ స్వామీజీ, ఈరోజు 5 అయినాయి మన సూత్రాలు. మీకు నా ఆలోచన మాత్రం తీసేయండి, ఎందుకంటే రామాయణం విషయం, సాయంత్రం విషయం నేను చెప్పలేను. కానీ ఎందుకంటే 15 రోజులు అనేది రామాయణానికి ఊహకు అందని విషయం. ఇటీవల ఒక 4 సంవత్సరాల క్రితం ఇప్పుడు అవే క్యాసెట్స్ ఉండేది రామాయణం మీద, డివిడీస్. నిజామాబాద్లో నేను 21 రోజు మాట్లాడితే అక్కడే నాకు సరిపోలేదు, చాలా టాపిక్స్ వదిలేయాల్సి వచ్చింది. 21 రోజు మాట్లాడితే 15 రోజులని కుదించేటప్పటికి ఇంకా ఏం చేయాలనో అర్థం కాలేదు. ఏదన్నా ఒక నెల రోజుల పాటు కూడా కాదు, ఒక 40 రోజులు ఒక మండలం అయితే కొంత జస్టిస్ చేయగలమేమో రామాయణానికి. బట్ వేరాస్ నారద భక్తి సూత్రాలు మాత్రం ఫుల్గా నా కంట్రోల్లో ఉంది. మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది? ఇది మాత్రం మీకు ఆలోచనే వద్దు. ఎందుకంటే నన్ను అడుగుతున్నారు అప్పుడు దర్శనకు వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, స్వామీజీ చాలా ఉన్నాయో సూత్రాలని. నీకు సూత్రాల సబ్జెక్ట్ అని కాదు, ఎక్కడ ఉందో నాకు తెలుసు, ఎక్కడ తగ్గించాలో తెలుసు, ఎక్కడ ఎక్కించాలో తెలుసు. ఆయన ఇదేం కొత్త కాదు. అందుకని మీకు చెప్తున్నాను నేను, ఫుల్ కంట్రోల్. నారద భక్తి సూత్రాలు మాత్రం మీకు 19వ తారీఖు ఉదయానికి, ఈ యజ్ఞం సమాప్తం అయ్యేటప్పటికి రేపు ఆదివారం ఉదయానికి చక్కగా పూర్ణంగా ప్రతి సూత్రాన్ని వివరించడం జరుగుతుంది. మీరు దాని గురించి ఆలోచనే అవసరం లేదు. ఇది ఫుల్ కంట్రోల్లో ఉందని మాత్రం మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. టాపిక్ మారింది కనుక ఇప్పటికే నేను ఒక 15 నిమిషాలు ఎక్కువ తీసుకొని ఉంటున్నాను కనుక రేపు మనం దాన్ని స్టార్ట్ చేస్తాము. ఎక్కడ టకటక వెళ్ళిపోద్దో కూడా నాకు తెలుసు. ఒకరోజు 10 పోవచ్చు కూడా సూత్రాలు, 12 పోవచ్చు కూడా, అటువంటి అవకాశం ఉంది. కనుక ఏదైనప్పటికి కూడా ఒక 7-8 సూత్రాల మధ్య కనుక రోజుకు నడిస్తే సరిపోద్ది. కానీ అలా కాకుండా ఇంకా ఎక్కువయ్యేటివి కూడా ముందున్నాయి. అసలు 2-3 సూత్రాలతో ఆగిపోవాల్సినవి కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ పెంచాలి, ఎక్కడ తుంచాలి అవన్నీ నేను చూసుకుంటా. మీరు వాటి వైపు ఆలోచించకుండా ఏదో భగవత్ కృప వల్ల ఏదో నేను ఒక పనిముట్టుగా భగవంతుడి దగ్గర నుంచి మీకు అందేది ఏదన్నా ఉంటే ఆ తీర్థాన్ని మీరు అందుకోవడానికి ఓ పూజారిగా నేను మిగలగలిగితే మాత్రం చాలని అభిప్రాయపడుతూ ఉన్నా. ఆ కోణంలో మీరు ఆలోచించకండి ప్లీజ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति।